వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి దాపురించింది. అందుకు కారణం డీలిమిటేషన్. జిత్ని అబాది ఉత్నా హక్ అని నినదించే కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ప్రస్తావన వచ్చిన నాటి నుంచి ప్లేట్ ఫిరాయించింది. అందుకు కాంగ్రెస్ విచిత్రమైన మ్యాథమెటిక్స్ ని అప్లై చేస్తుంది. కొన్ని రోజులుగా డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చ జరుగుతూనే ఉంది. లోక్సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లోక్సభ సీట్ల సంఖ్య సుమారుగా 56% పెరుగుతున్నాయి. పార్లమెంటు ముందుకు డీలిమిటేషన్ ప్రక్రియ సంబంధించిన బిల్లు వస్తున్న సమయంలో కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ఏంటి? దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎన్నికల సరిహద్దులను తిరగరాస్తారు. లోక్సభ సీట్లను పునః కేటాయించే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన జనాభా ఉండేలా చూసుకునేందుకు ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ కి సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తులు నేతృత్వం వహిస్తారు. కమిటీలో ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్రంలో 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలతో సహా 10 మంది అసోసియేటివ్ సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి లోక్సభ సీట్లు, రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య, ఎస్టీ ఎస్సీలకు రిజర్వ్ చేయాల్సిన సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. లోక్సభలో సభ్యుల సంఖ్యను 1971 జనాభా లెక్కల ప్రకారం ఆధారంగా కేటాయించారు. ఇందుకు కారణం 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ, 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని పొడిగించారు. అయితే ఈ సవరణ ప్రస్తుతం ఎత్తివేయబడింది. కేంద్రం 1972లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నాటి నుంచి అటు లోక్సభలో కానీ ఇటు శాసనసభలో కానీ సభ్యుల సంఖ్య పెంచకుండా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. 2001లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు సర్దుబాటు చేసుకున్నప్పటికీ పార్లమెంట్ అసెంబ్లీలో ఇప్పటికీ 1971 జనాభా లెక్కల ఆధారంగానే కొనసాగుతున్నాయి. దీంతో ఒక్కో ఎంపీ సుమారు 10 లక్షలకు పైగా జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. 4 ప్రధాన డిమాండ్లతో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. లోక్సభ విస్తరణ, గతంలో ఉన్న రాజ్యాంగ పరిమితిని ఎత్తివేయడం, రాష్ట్రాల మధ్య సీట్ల పునః కేటాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత నిర్వహించే జనాభా గణనతో ముడిపడి ఉంది. కొత్త సవరణ ద్వారా ఈ షరతును ఎత్తివేయనున్నారు. 2011 జనాభా గణనను ఆధారంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అసమతుల్యత ఉందన్న ఆరోపణలను తొలగించేందుకు ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఎన్నికల ప్రాతినిధ్యాన్ని విస్తరించడమే కాకుండా మహిళా రిజర్వేషన్ ని త్వరగా అందించాలన్నదే కేంద్రంలోని బీజేపీ లక్ష్యం. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను దక్షిణ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారం ఉండగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం డీలిమిటేషన్ పై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటును కూడా తగ్గదని, రాష్ట్రాలకు సీట్లు కేటాయింపు దమాషా పద్ధతిలో ఉంటుందని కేంద్రం హామీ ఇచ్చినా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. జనాభా నియంత్రణను అమలు చేసినందుకు దక్షిణ భారతదేశాన్ని శిక్షిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం కావాలనే రాజకీయ సమతుల్యతను సృష్టిస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన అనేక రాజకీయ పార్టీలు ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం జనాభా ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నిర్వహిస్తే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ రాష్ట్రాలు గణనీయమైన సంఖ్యలో సీట్లను కోల్పోతాయని వారు వాదిస్తున్నారు. ఎందుకంటే ఉత్తర రాష్ట్రాల కంటే దక్షిణ రాష్ట్రాల జనాభా నియంత్రణ విధానాలను మరింత విజయవంతంగా అమలు చేసినందుకు వాటిని శిక్షించకూడదని వారు వాదిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ప్రతిపాదన దక్షిణ రాష్ట్రాల కంటే ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రాన్ని స్తంభింపజేసి భారీ ఆందోళన చేపడతామని స్టాలిన్ హెచ్చరించారు. కేంద్రం చేసే ఏ విధానాన్ని అయినా వ్యతిరేకించడం, ప్రాంతీయత భాష పేరుతో రెచ్చగొట్టడం డిఎంకేకి అలవాటుగా మారింది. కేంద్రం హిందీని రద్దవుతుందని ఆరోపిస్తూ నూతన విద్యా విధానం 2020 త్రిభాషా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించడంలో ఇదే ధోరణి కనిపించింది. కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేంద్రం యొక్క డీలిమిటేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దక్షిణ రాష్ట్రాల ఐక్య కూటమిని నాయకత్వం వహించాలని సీఎం స్టాలిన్ ని కోరారు. ఏప్రిల్ 14న డీలిమిటేషన్ ప్రతిపాదనకు తన వ్యతిరేకతను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను ప్రశ్నించారు. దక్షిణ రాష్ట్రాల ప్రాముఖ్యతను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మోదీ ప్రభుత్వం ఎటువంటి రక్షణ చర్యలు కల్పించకుండా 1971 జనాభా లెక్కల నిలుపుదలను ఎత్తివేసి లోక్సభ పరిణామాన్ని 815కు విస్తరిస్తోందని ఆరోపించింది. రిజర్వేషన్లతో సహా కుల ఆధారిత ప్రయోజనాలను విస్తరించడానికి జిత్నా అబ్ది ఉత్నా హక్ అని నినదించే కాంగ్రెస్ పార్టీ జనాభా అసమతుల్యత గురించి గగ్గోలు పెడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకించడం ఆసక్తికరమైన విషయం. ఈవీఎం హ్యాకింగ్, వివిప్యాట్ ట్యాంపరింగ్, ఎస్ఐఆర్ సర్ చర్యపై ఆందోళనలు సృష్టించిన యోగేంద్ర
యాదవ్ డీలిమిటేషన్ ప్రక్రియకు సైతం పక్కదారి పట్టిస్తున్నారు. తమిళనాడులో 11 సీట్లు తగ్గుతాయని, ఉత్తరప్రదేశ్లో 13 సీట్లు పెరుగుతాయని అంచనాలు వేశారు. అయితే ఈ అపర మేధావి ఆలోచించిన మరో విషయం ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతుందని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కేవలం 13 సీట్లు మాత్రమే పెరుగుతాయని అంటున్నారు. మరి ఆయన చెప్పిన ప్రకారం డీలిమిటేషన్ జరిగితే 56% సీట్లు ఎలా పెరుగుతాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ వ్యతిరేక శక్తులు డీలిమిటేషన్ ప్రతిపాదనను ఫెడరిజంపై దాడి, జనాభా నియంత్రణ చేసేందుకు శిక్ష, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఆరోపణలు చేస్తున్నా వాస్తవం భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగం జనాభా ఆధారిత సీట్లను నిర్దేశించి రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయనే భయం లేకుండా జనాభా నియంత్రణ చర్యలను అమలు చేయగా 1971లో సీట్ల కేటాయింపును నిలిపివేయడం ఒక తాత్కాలిక చర్య. అయితే ఈ నిలిపివేత దక్షిణ రాష్ట్రాలకు శాశ్వత హక్కుగా మారకూడదు. ఆర్టికల్ 81 లోక్సభ సీట్లను రాష్ట్రాలకు సాధ్యమైనంత వరకు జనాభాకు అనుపాతంలో కేటాయించాలని స్పష్టంగా నిర్దేశిస్తుంది. 42వ సవరణ కుటుంబ నియంత్రణ, ఇతర జనాభా నియంత్రణ చర్యలకు స్వల్పకాలిక ప్రోత్సాహకంతో 1971 గణాంకాల ఆధారంగా కేటాయింపులను నిలిపివేసింది. 84వ సవరణ ఈ నిలిపివేతను 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు మాత్రమే పొడిగించింది. అందువల్ల ఈ నిలిపివేతను నిరవధికంగా కొనసాగించడం ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ప్రతిపక్షాల నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను దక్షిణాదిన శిక్షగా చిత్రీకరించినప్పటికీ వాస్తవానికి ఉత్తరాది ఓట్లకు క్రమ పద్ధతిలో తక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది. తమిళనాడు లేదా కేరళలో ఒక ఎంపీ 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ కేవలం 3 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ప్రచురించిన జనాభా లెక్కల ప్రకారం దమాషా పద్ధతిలో సీట్ల సంఖ్య పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే వృద్ధి ఆధారిత ఈ కొత్త కేటాయింపులలో ఉత్తరాది రాష్ట్రాలు గణనీయంగా వాటాను పొందుతాయన్నది నిజమే అయినప్పటికీ దీని అర్థం దక్షిణాదికి ఏమీ దక్కదని కాదు, లేదా సీట్ల సంఖ్యలో ఎలాంటి పెరుగుదల ఉండదని కానీ కాదు. బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రాంతీయత, అధికారానికి సంబంధించిన అంశంగా మారుస్తున్నారు. పునర్విభజన తర్వాత దక్షిణాది కొన్ని చోట్ల కోల్పోతుందనే భయాల కంటే దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుందనే కారణాలతో ఈ రాజకీయ పార్టీలు పునర్విభజనను వ్యతిరేకిస్తున్నాయి. మెరుగైన జనాభా నియంత్రణకు గుర్తింపుగా ఉత్తరాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఈ పునర్విభజన వ్యతిరేక రాజకీయ పార్టీలు ప్రతిఫలం ఆశిస్తున్నాయా? అయితే జనాభా నియంత్రణకు ప్రతిఫలంగా ఎక్కువ రాజకీయ అధికారం, ప్రాతినిధ్యం కల్పించే చట్టం ఏది లేదు. తలసరి అప్పు, ఆదాయం, ప్రభుత్వ వ్యయం, సంక్షేమ కేటాయింపులు కూడా ఒక రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2026 జనాభా లెక్కల తర్వాత జరిగినా కూడా దక్షిణ ఉత్తర రాష్ట్రాల మధ్య జనాభా వ్యత్యాసం 2011 జనాభా లెక్కల అంచనాలకు అనుగుణంగానే ఉంటుంది. దక్షిణ రాష్ట్రాలు ఒక సీటు కూడా కోల్పోవని పదే పదే ఇస్తున్న హామీని నెరవేర్చడానికి మోదీ ప్రభుత్వం ఈ యంత్రాంగంపై ఆధారపడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 81ని ఉల్లంఘించకుండా దక్షిణాది ప్రాతినిధ్యాన్ని కాపాడుతూనే లోక్సభను భారీగా విస్తరించడానికి మోదీ ప్రభుత్వం ఒక చట్టపరమైన సాధనాన్ని సృష్టించేందుకు ప్రయత్నించింది. 2011 జనాభా లెక్కల సమాచారాన్ని ఉపయోగించే అవకాశం ఒక ప్రధాన ఆందోళనగా ఉన్నందుకు సీట్లు కోల్పోకుండా ఇచ్చే హామీని నెరవేర్చడానికి, అదే సమయంలో సాధ్యమైనంత వరకు అనే నిబంధనను గౌరవించడానికి ఒక పర్యాయ హైబ్రిడ్ ఫార్ములాతో ముందుకు వచ్చే అవకాశం సైతం ఉంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.